నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం. ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై విచారణకు ఆదేశిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఓఆర్ఆర్ పై విచారణకు జరిపేందుకు సీట్ ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. సభ్యుల ఆమోదంతో విచారణకు ఆదేశిస్తున్నట్లుగా తెలిపారు. ఓఆర్ఆర్ టెండర్ రిలీజ్ పై విచారణకు సీట్ ఏర్పాటు చేస్తామని త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని అన్నారు. ఓఆర్ఆర్ పై తీర్పు జరపాలని హరీష్ రావు కోరడం అభినందనీయమని అన్నారు. ఓఆర్ఆర్ టెండర్లను ఎన్నికలకు హడావిడిగా అప్పనంగా తక్కువ కట్టబెట్టారని విమర్శించారు. రూల్స్ లేకుండా హడావిడిగా అప్పనంగా ఎవరికో కట్టబెట్టారని, దేశం విడిచి పారిపోయాలనే ఓఆర్ఆర్ టెండర్లను అమ్ముకున్నారని బీఆర్ఎస్ నేతలపై సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయాచిత లబ్ధి చేకూర్చడానికి ఔటర్ రింగ్ రోడ్డును అప్పచెప్పిండ్రని సమాజమంతా, తెలంగాణ రాష్ట్రమంతా దీని మీద తీవ్రమైన చర్చ జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డును జైకా నుంచి నిధులను తీసుకొచ్చి ఒక అద్భుతమైన మణిహారాన్ని తెలంగాణ రాష్ట్రానికి, అంటే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా, విశ్వనగరంగా రాణించడానికి ఈ రెండు ప్రధానమైన కారణం. అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఈ తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 60-65% ఈరోజు మన బడ్జెట్లో వస్తుంది అని అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్ర ఆదాయం అత్యధికంగా పెరిగింది. ఇదే కాకుండా ఈ నగరం ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి, దాహార్తి తీర్చాలి అని ఆనాడు పీజేఆర్ గారు పదే చేసిన ధర్నాల నేపథ్యంలో కృష్ణానది జలాలను ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కావచ్చు, గోదావరి నది జలాలను హైదరాబాద్ తాగునీటి దాహార్తిని తీర్చడానికి ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణా గోదావరి జలాలను తరలించి ఇక్కడికి వచ్చి నివసించే లక్షలాది మంది ప్రజల యొక్క అవసర సమస్యలను పరిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. మెట్రో రైలు ఉండాలి, మెట్రో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అంటే ఈరోజు ఈ నగరం అంతర్జాతీయ నగరంగా రాణించడానికి కారణం కృష్ణా గోదావరి నదీ జలాలు, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైలు, ఇలాంటి ఎన్నో విధానపరమైన నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు, రోజుకు 24 గంటలు సంవత్సరానికి 365 రోజులుగా రాణించాలి అని ఆనాడు ఎన్నో కాలేజీలతో పాటు ఆనాటి ప్రభుత్వం తెచ్చిన ఐఎస్బి కావచ్చు, IIIT కావచ్చు, ఐఐటీలు కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయ విద్యా సంస్థల్ని తీసుకొచ్చి ఆ సంస్థల్ని పెంపొందించి ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలని క్రీడా స్టేడియంలను కట్టడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి క్రీడల్ని నిర్వహించడం ఈ హైదరాబాద్ నగరంలో ఆనాడు ప్రభుత్వాలు తీసుకొని రావటం అంటే ప్రధానమైన ఆదాయం ఇదే. వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినరో వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంను నిర్వహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా. తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు. ఫార్ములా ఈ కార్ రేస్లో తనపై కేసు నమోదు కావడంపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో స్పందించారు. ఇప్పుడే తమ సభ్యులు చెప్తున్నారని, తనపై ఏదో కేసు నమోదు చేశారని చెప్పారని కేటీఆర్ సభకు తెలిపారు. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజాలు ప్రజలకు తెలియజేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఫార్ములా ఈ కార్ రేస్ అంశాన్ని సభలో చర్చకు పెట్టాలని స్పీకర్ను కేటీఆర్ కోరారు. ఈ రేస్లో జరిగిన అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పారు. ఇదిలా ఉండగా కేటీఆర్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. రాష్ట్రం కోసమే పనిచేస్తే కేసులు పెడుతున్నారని, కేటీఆర్ పై అన్యాయంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఇమేజ్ పెంచడానికే ఈ కార్ రేస్ నిర్వహించామని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు.
దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. మీతో ఒకటే ప్రార్థన సార్, దయచేసి ఇవాళ ఇప్పుడే చెప్తా ఉన్నారు, నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇది నుంచి 3 అంతలకు పైగా 16,874 కోట్లకు పెంచాం. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 9,142 నుంచి 4,17,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిండు అంటే మరి ఏం చేసినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఇలా పెరిగిన ఆదాయం ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బాగుంటది. హరీష్ రావు గారు సబ్జెక్ట్ మాట్లాడండి, డిబేట్ సబ్జెక్ట్ మాట్లాడండి. లేదు అధ్యక్ష, ఇప్పుడు నేను సభలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే డీవియేషన్ 4,08,000 చేసి సార్ 24 గంటల కరెంట్ ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు డిబేట్ కావద్దండి, డిబేట్ కావద్దు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. సభ కార్యకలాపాలపై సభ్యులకు సరిగ్గా సమాచారం ఇవ్వట్లేదని విపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి. శాసనసభ నడుపుతున్న తీరుపై విపక్షాలు ఆపేక్షించాయి. సమాచారం లేకుండా ఆర్థిక పరిస్థితిపై చర్చ పెట్టారని విమర్శించాయి. శాసనసభ నిబంధనల ప్రకారం సభ నిర్వహించాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ స్పీకర్ దృష్టికి తెచ్చారు. శాసనసభ నడిపే తీరు ఇది కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. సభ్యులకు సమాచారం లేకుండా ఎలా మాట్లాడతారని బీజేపీ పక్షనేత మహేశ్వర్ రెడ్డి స్పీకర్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విపక్ష అధికార సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభలో గందరగోళం నెలకొంది. The opposition parties by saying that कि loans इतने नहीं इतने हैं, कॉर्पोरेशन के लोन्स भी ले रहे, ये आरबीआई एक लोन का फिगर देता है उसको गवर्नमेंट एक्सेप्ट नहीं करती है, बोलती नहीं गलत है. हम सब बोलते हैं ये आरबीआई की बुक में ये आया है. So I would say that Honorable Minister Saab had spent so much of his energy, effort, his learnedness and whatever information he has to convince all of us. I request him, sir, whatever energy and time he has spent to convince all the opposition parties, from that 10% take out some time, and why don't you convince RBI, sir? And say that, no, my figures are right, RBI, you are wrong. You say that, at least do that, sir, it will save our time. Because what is happening, sir, he is saying, no, this is this, this is this, this is this. RBI is saying this is that, this is that. So we need to save our time because, sir, I don't know how much of money, I'm not sure, sir, but we spend lakhs of rupees on one single minute of running this house. So that money can be spent or can be distributed to the poor, or that money can be spent on six guarantees. So that is on 2nd of June 2014, and the state finances rose from ₹10 statement of number. ప్రయత్నం ఏంది అధ్యక్ష? మేము బ్యాంకు ప్రజానికం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మేము 1,27,000 కోట్ల అప్పు తెచ్చాం, దాంట్లో నుంచి 62,000 కోట్ల అధ్యక్ష. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు ఇదే జలయజ్ఞాన్ని ఆర్థిక మంత్రి గారు ఒప్పుకుంటా ఉన్నారు అధ్యక్ష. మరి ఈ రకంగా ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఉల్లంఘించి గత ప్రభుత్వం చేసిన విధంగా మేము కూడా చేస్తాం, మేము కూడా అప్పులు తీసుకొస్తాం, ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారుస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు
గత ప్రభుత్వం బ్రహ్మాండంగా మ్యానిపులేట్ చేసింది, గత ఆర్థిక మంత్రి గారు మ్యానిపులేట్ చేశారు, మరి మేము కూడా ఎందుకు మ్యానిపులేట్ చేయొద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటి అడుగు, అసలు విషయంలో కాకుండా 240 ప్రయత్నం ఏంది అధ్యక్ష? నేను ఇప్పటి వరకు 242 కోట్లు అంచనా వేయగా కేవలం 90,844 కోట్లు మాత్రమే మూలధనం రాబడులు. राइट सर, 2 दिन में सर. अब उसके पीछे बहुत बड़े बड़े लोग थे, अब वो इस हाउस में नहीं है, चले गए, अब दूसरी तरफ है. हम मैं बोलना नहीं चाहता, समझ गए भट्टी साहब मेरे दोस्त. सर द लीगल डिस्प्यूट डेटेड बैक टू ప్రభుత్వం. सर नाउ आई मे ऑल्सो पॉइंट आउट एंड से दैट, देखो सर, माई कंसर्न इज वन सर, इन्हों जो करे इनको आवाम यहां भेज दी, इन्हों जो गलत करे वो सेम गलती अगर आप कंटिन्यू करेंगे तो आवाम फिर इनको भी नहीं बोलेंगी, इनको भी नहीं बोलेंगी, किसी तीसरे को बोलेंगी, तो तीसरा ना आपके लिए अच्छा है, ना इनके लिए अच्छा है, ना मेरे लिए अच्छा है. सही है ना साहब? सर नहीं है ना सवाल? बिल्कुल, दैट्स इट, वेरी गुड सर. तो हमारी कोशिश यही रहती है सर, हमारी कोशिश यही रहती है कि तीसरा ना आए. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, కష్టపడితే విజయం సొంతమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రెండవ రోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు కళాశాల ఆవరణలో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఐటీ రంగాల్లోనూ మహిళలు రాణించడం సంతోషకరమని అన్నారు. విజన్తో ముందుకెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబు తన స్ఫూర్తి అని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం అయ్యేవారని, ఆ తర్వాత పరిస్థితులు మారాయని చెప్పారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారని అన్నారు. ఒక తల్లిగా నేను ఎప్పుడు గుర్తు చేస్తాను ఇట్లాంటి వాళ్ళని, ఏది నీకు ఫ్రీగా రాదు, వచ్చిందా, ఐ మీన్ నాట్ ఫ్రీ, విత్ యువర్ హార్డ్ వర్క్, రెస్పెక్ట్ దట్ ఓన్లీ విల్ టేక్ యూ ఫార్వర్డ్. సో మిమ్మల్ని అందరినీ మీరు అదృష్టంగా భావించాలి కూడా. మీరు ఇవాళ ఈ కాలేజ్లో చదువుకుంటున్నారు, అది మీ తల్లిదండ్రుల గురించి. సో ఫస్ట్ మీరందరూ తల్లి, తండ్రి, గురు వీళ్ళందరినీ మీరందరూ రెస్పెక్ట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను ఇక్కడికి వచ్చింది జస్ట్ టు మీట్ యు ఆల్, మిమ్మల్ని అందరినీ కలిసి నాకు తోసింది మీకు చెప్పటానికి వచ్చాను. ఒక టీడీపీ తరఫు నుంచి కాదు, ఏం కాదు. ఇట్ ఈస్ జస్ట్ టు గివ్ యూ సమ్ మోటివేషన్, ఎస్పెషలీ టు ద గర్ల్స్. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు అడుగుతారేమో, అట్నుంచి క్లాప్స్ లేవు నాకు, బికాస్ గర్ల్స్ అనేసరికి బాయ్స్ వాళ్ళు ఏం క్లాప్ చేయట్లేదు, వాళ్ళు కోపంగా ఉన్నట్టు ఉన్నారు. ఒక తల్లిగా వచ్చాను మీ అందరికీ. ఓకే, యు ఆర్ హ్యాపీ? వాట్ నేను లోకేష్కి ఏం చెప్పేదాను అదే మీకు చెప్దాం అనుకుంటున్నాను. అండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, మిమ్మల్ని అందరికీ గుర్తు చేసి వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. అండ్ యాజ్ అ ఎల్డర్లీ పర్సన్గా తీసుకోండి, ఎట్లయినా నన్ను తీసుకోండి. ఐ జస్ట్ థాట్ ఐ షుడ్ అడ్వైజ్ ద యూత్ అండ్ టెల్ దెమ్ how to mold their lives and how to take it forward. No one will be with you. At the end, you will be for yourself. This interaction should be fun also. Okay? ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్. The same. You mean to say the same qualities? Yes, ma'am. Striking qualities. Okay. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ పర్సన్. ఆయన అట్లా సీరియస్గా, ఐ మీన్ టు సే హీస్ సూపర్ ఫోకస్డ్. ఓకే, ఆ సూపర్ ఫోకస్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అండ్ అండ్ లోకేష్ ఈజ్ అ వెరీ గ్రౌండెడ్. చంద్రబాబు నాయుడు గారి కొడుకని కానీ సీఎం గారి కొడుకని కానీ అది ఉండదు. అతను కూడా, అతని మీద అతనికి ఆ నమ్మకం,
అతను ఎప్పుడు అంటాడు, నేను అంటాను, ఐ వుడ్ లైక్ టు బి నోన్ యాజ్ లోకేష్ మదర్, నాట్ చంద్రబాబు నాయుడు సన్. సో అతను కూడా అదే అంటాడు, ఐ లైక్ టు షైన్ అవుట్ యాజ్ లోకేష్ అండ్ ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. అండ్ ద మోస్ట్ మెయిన్ థింగ్ నా ఫ్యామిలీలో ఇస్ వీఆర్ ఆల్ వెరీ గ్రౌండెడ్. ఐ మీన్ టు సే గ్రౌండెడ్ ఇన్ సెన్స్ మాకు వీఆర్ డౌన్ టు ఎర్త్. ఇప్పుడే చెప్పాను, డబ్బులు వస్తాయి వెళ్తాయి, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. యాజ్ అ ఫ్యామిలీ మేము ఒకటే నమ్ముతాం, దట్ డిగ్నిటీ. ఓ బోత్, ఐ థాట్ యువర్ ఆస్కింగ్ అబౌట్ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. ఐఎమ్ సారీ అమ్మ. నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ద సేమ్. ఆయన ఎంత పెద్ద. అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై స్వల్పకాల చర్చ జరిగింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం అప్పుల వివరాలను వెల్లడించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. రాష్ట్రంలో మొత్తం అప్పులు 6,71,000 కోట్లు ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. అప్పులు పెండింగ్ బిల్లులను కలిపితే 7,10,000 కోట్లు ఉన్నట్లుగా తెలిపారు. అధికారంలోకి వచ్చాక 1,00,000 కోట్లు అప్పు చేశామని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడి 52,000 కోట్లు అప్పు తెచ్చామని, అంతకు మించి అప్పు చేయలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులే 41,000 కోట్లు కట్టామని, 43,000 కోట్లు అప్పులు తీర్చామని చెప్పారు. అదేవిధంగా 26 కోట్ల మిత్తులు కట్టామని తెలిపారు. బీఆర్ఎస్ పెట్టిన పెండింగ్ బిల్లుల్లో 12,000 కోట్లు కట్టామని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు బట్టి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా చెప్పడంలో ఆరితేరిపోయారని విమర్శించారు బట్టి విక్రమార్క. తప్పుదో పట్టించడమే కాకుండా గత సంవత్సరం కాలంగా మీరు అప్పులు ఎక్కువగా చేశారు. చేసిన అప్పులతో ఏమి ఆస్తులు సృష్టించలేదు, ఏమి చేయకుండా తెచ్చిన అప్పులన్నింటినీ దుబారా చేశారు అని చాలా ఆందోళన చెందుతూ గౌరవ సభ్యులు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మిత్రులు హరీష్ రావు గారు చాలా ఆందోళన చెందుతూ సభ బయట కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు అధ్యక్ష. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలకి మేము ఆనాడే ఏ రకంగా అయితే శ్వేతపత్రానికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చామో, ఆ ఇచ్చినటువంటి సమాచారం తప్పు అని చెప్పి వారు కొన్ని ఆర్బీఐ సంబంధించిన రిపోర్టును తీసుకొని వచ్చి చూపిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా నమ్మే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చూపించడం అనేది వారికి వెనతో పెట్టిన విద్య. అందుకే వాస్తవ విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర రుణాలు స్వల్ప వ్యవధి చర్చ పైన మేము ఈ చర్చని రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఈరోజు చర్చ మొదలుపెట్టింది అధ్యక్ష. దీనికి సంబంధించి సరే శ్వేతపత్రం దగ్గర నుంచి మొదలుపెట్టారు కాబట్టి అధ్యక్ష, నేను శ్వేతపత్రంలో ఏం చూపించామనేది కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. శ్వేతపత్రం దీంట్లో పేజ్ నెంబర్ 20 టేబుల్ నెంబర్ 9లో చాలా స్పష్టంగా ఇప్పుడు మేము ఇచ్చిన నోట్ ప్రకారమే ఎఫ్ఆర్బిఎం లోన్స్ 3,89,673 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవీస్ బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ 1,27,208 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవీస్ అండ్ సర్వీస్డ్ బై దెమ్ 95,462 crores, non-guaranteed loans which are raised and serviced by SPVs, corporations and institutions, public institutions, 59,414 crores అధ్యక్ష. వాస్తవంగా మేము ఆ రోజు ఉన్నటువంటి అప్పులకు సంబంధించి చూపించింది 6,71,757 కోట్లు అధ్యక్ష. వాస్తవానికి దీనికంటే ఇంకా ఎక్కువ ఉంది అధ్యక్ష. అసలు దాన్ని కూడా చూస్తే మేము పెండింగ్ బిల్స్ సంబంధించి అధ్యక్ష దీంట్లో పేజ్ నెంబర్ 30 సపరేట్గా చూపించాం. దాంట్లో ఏముంది అధ్యక్ష, పెండింగ్ బిల్స్ 40,154 కోట్లు ఉంది అధ్యక్ష. 40,154 crores ఈ తెచ్చిన అప్పులు కాకుండా ప్రజలకి, కార్పొరేషన్లకి, మిగతా వాటికి, మిగతా సంస్థలకి, ఉద్యోగస్తులకి, చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా ఇస్తాం మీకు అధ్యక్ష. 43,317 కోట్లు
మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి 1వ తారీఖు మార్చి నెల 1 నుంచి ఈనాటి వరకు 1వ తారీఖు నాడే జీతాలు వచ్చేటట్టుగా ఈ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి జీతాలు ఇస్తా ఉన్నారు. వాటితో పాటు పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టాయి. అటు అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం ఎంపీలు కూడా నిరసన చేపట్టారు. ఇరు వర్గాల ఆందోళనలతో పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇందులో బీజేపీకు చెందిన 2 ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తోయడం వల్లే వీరు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తుంది. పార్లమెంట్లోని మకర ద్వారం వద్ద ఉన్న గోడ ఎక్కి ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ప్లే కార్డులు చూపిస్తూ ఆందోళన చేపట్టారు. खड़ा हुआ था, राहुल गांधी एक एमपी को धक्का लगा, मेरे ऊपर गिर पड़ा और मैं नीचे गिर गया। किसने धक्का मारा? राहुल गांधी ने? हाँ, राहुल गांधी ने। राहुल गांधी ने धक्का मारा? राहुल गांधी। कौन सी जगह पे सर? सर किस जगह पे? सर किस जगह पे? किस जगह पे? सीढ़ी के ऊपर में मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के एक एमपी को धक्का लगाया, वो मेरे ऊपर गिर पड़ा और मैं। कहाँ चोट लगी सर आपको? कहाँ चोट लगी सर? एक बार दिखा दीजिए। ओह, ये बेल्ट टू क्लाइम, ये तो बहुत ठीक है, उनको जाने दो यार, जाने दो उनको। सांसद आरोप लगा रहे हैं। नहीं, देखिए, मैं पता नहीं आपके, शांत हो जाए, आपके कैमरा में होगा। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। नहीं, देखिए, हाँ किया है, मगर ठीक है, कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर। नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं। बीजेपी सर आप రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిస్కషన్ జరుగుతున్న సందర్భంగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. యూస్లెస్ ఫెలో అని హరీష్ రావు అనడంతో ఒక్కసారిగా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కల్పించుకొని హరీష్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు లాంటి సీనియర్ ఇలా మాట్లాడడం క్షమించాలని నేరమని మండిపడ్డారు. తమ ప్రభుత్వం హామీలను అమలు చేస్తుంటే కడుపు మంటతో బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దోచుకొని అప్పుల పాలు చేశారని, దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని విమర్శించారు. హరీష్ రావు క్షమాపణ చెప్పవలసిందేనని పట్టుబట్టారు. నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు, అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ ఆన్ రికార్డ్ మైక్ లో ఒక సభ్యుని యూజ్ అనేది అధ్యక్ష అంటే మీరు ఏంది అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకులు మంచి పనులు చేస్తుంటే మీరు జీర్ణించుకోలేదు. ఏం మాట్లాడాలి? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష, తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం. అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు
ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం నడపలేరు ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు? మీరే పర్మనెంట్, ఇక మీరు ఎవరు రారనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని నడపలేరు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అని అంటున్నారంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. అది చాలా అన్యాయం, ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే, ఇది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడినా నడుస్తుంది ఇంటిలో అనుకుంటూ ఇక మీరు ఆటలు సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మీ ప్లేస్ లో నేనున్నా చెప్తా. మీకేం కొమ్ము మీరేం కింద పడిపోరు, మీ కిరీటం ఏం పడిపోదు. కానీ ఆ మాట అనడం మాత్రం మీలాంటి వ్యక్తి. ఇంకేమన్నా అంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడేటం కాదు పడుచుకున్నాడు. కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు, మంచి పేరుంది, మీరు అన్నీ కూడా గౌరవిస్తాం. ఏం భాష అధ్యక్ష? తెలంగాణ సమాజం మొత్తం మన మీద పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అధ్యక్ష, దయచేసి కొద్దిసేపు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నా బట్టి గారు ఏమో బయటకు పోయారు. నేను ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్. వీళ్ళకి ఈ వితాయి ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అయితే అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 న్యూస్.